ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ ఓవైపు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఓ టెస్టు గెలిచి 2 టెస్టులు ఓడిపోయింది. ఇప్పుడు తప్పక గెలవాల్సిన సిడ్నీ టెస్టులో గెలుపు కోసం వ్యూహాలను రచిస్తోంది. అయితే అన్నిటికంటే పెద్ద సమస్యగా మారిన టెస్టు జట్టు కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ సైతం మల్ల గుల్లాలు పడుతోంది. టీమిండియాలో ఉన్న పరిమిత ఆప్షన్లే అందుకు కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో రోహిత్ శర్మ సిడ్నీ టెస్టు తర్వాత తప్పుకుంటే కొత్త కెప్టెన్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ శర్మతో పాటు కోహ్లీ కూడా జట్టుకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుంటే తప్ప భారత్కు కొత్త కెప్టెన్ను వెతుక్కోక తప్పని పరిస్థితి. దీంతో పెర్త్ టెస్టులో కెప్టెన్సీ తీసుకొని భారత్ను గెలిపించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు టెస్ట్ జట్టు కెప్టెన్సీ ఆశాకిరణంలా కనిపిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్న బుమ్రా కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. అయితే బుమ్రా తరచూ గాయాల పాలవుతూ ఉండడంతో జట్టుకు అందుబాటులో ఉండకపోవడంతో అతన్ని నమ్మి టెస్ట్ కెప్టెన్సీ అప్పజెప్పే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బీసీసీఐ ఆలోచనలో పడింది. ఇందుకు బీసీసీఐ వద్ద ఉన్న మరో పరిష్కారం కెప్టెన్సీ విభజన. రోహిత్ తరహాలో బుమ్రా టెస్టు టీ20 ఫార్మెట్లలో జట్టును నడిపించే పరిస్థితి లేదు. దీంతో టెస్ట్ జట్టుకు ప్రస్తుతానికి బుమ్రాను కెప్టెన్గా ప్రకటించి వన్డేలకు కొత్త కెప్టెన్ వెతుక్కోవడమే మేలనిపిస్తూ ఉంది. రోహిత్ ఇంకా వన్డేల్లో రిటైర్మెంట్ తీసుకోలేదు కాబట్టి ఎలాగో ఛాంపియన్స్ ట్రోఫీ వరకు అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్లలో ఒకరికి వన్డే కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. టీ20లో ఎలాగో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే మంచి కెప్టెన్గా రాణిస్తూ ఉన్నాడు.